డైటీషియన్ నా దగ్గర కూడా నేను డిస్కస్ చేస్తున్నప్పుడు చాలామంది ఆబ్వియస్లీ వెయిట్ లాస్ గురించి ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలామంది అడుగుతూ ఉంటారు. వెయిట్ లాస్తో పాటు మేడం కొంచెం పొట్ట తగ్గాలి, లేకపోతే థై ఫ్యాట్ తగ్గాలి మేడం, లేకపోతే ఆర్మ్స్ దగ్గర చాలా వరకు ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది కొంతమందికి. సో ఇలా కొన్ని స్పాట్ రిడక్షన్స్ గురించి అడుగుతారు. నిజానికి చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ ఎప్పుడు కూడా స్పాట్ రిడక్షన్ అనేది జరగదు. సో ఒకవేళ మీకు అలా ఎవరైనా ప్రామిస్ చేసినా కూడా యూ షుడ్ నాట్ ట్రస్ట్ ఇట్, బికాజ్ స్పాట్ రిడక్షన్ అనేది కంప్లీట్లీ ఇట్స్ అ ఫేక్ థింగ్. మీరు ఎప్పుడైతే మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ మీద, మజిల్ గ్రోత్ మీద, బాడీ టోనింగ్ మీద మీరు ఫోకస్ చేస్తారో అప్పుడే మీ బాడీ అనేది ప్రాపర్ షేప్కి వస్తుంది. అంతే తప్ప ఒక చిన్న జ్యూస్ తాగితే మీకు పొట్ట కరిగిపోతుంది, ఒక చిన్న పిల్ వేసుకుంటే పొట్ట కరిగిపోతుంది అనేది మాత్రం ఉండదు. సో మనకి బాడీ ఫ్యాట్లో లేయర్స్ వైజ్గా ఉంటుంది. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని, విజరల్ ఫ్యాట్ అని. సో ఈ విజరల్ ఫ్యాటే మనకి ఆర్గాన్ ఫ్యాట్ లాగా ఉంటుంది. అంటే ఇది కొన్ని ఏరియాస్ దగ్గర వెళ్ళిపోయి డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో దీన్నే మనము మన భాషలో మొండి ఫ్యాట్ అని కూడా అంటూ ఉంటాం. సో ఆబ్వియస్లీ ఈ మొండి ఫ్యాట్ తగ్గాలంటే దానిపైన ఉన్నటువంటి లేయర్స్, బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఫస్ట్ సెట్ అవ్వాలి. ఇవన్నీ సెట్ అయిన తర్వాతే మనము ఈవెన్చువల్లీ ఆర్గాన్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అనేది తగ్గించుకునేటువంటి ఛాన్సెస్ ఉంటుంది.